ఇంటింటి గడప గడపకి వెళ్ళి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో అది చెప్పండి. అది ఏమి చేసింది చెప్పండి. వాళ్ళు రేషన్ ఇవ్వలేదా? మీరు ఇచ్చారు. వాళ్ళు పెన్షన్లు ఇవ్వలేదా? మీరు ఇచ్చారు. వాళ్ళ చదువుకేమో ఫీజు ఈసీ లేదా? మీరు ఫీజు రీఎంకరెన్స్ ఉంది. వాళ్ళేమో ఆరోగ్యశ్రీ లేదా? అది మీరు ఇచ్చారు. ఆయన కాదనుకుంటే ఆయనే లేచిపోయినాడు. నువ్వెంత కొడాలి నాన్నంత చెప్పండి. అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సినీ పరిశోధకులు ఇమాంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరికి మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సొంత పార్టీ నాయకులే కొంత ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆనం రామనారాయణ రెడ్డి అంటే చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే పదే పదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రి జగన్ ఏమో పూర్తి స్థాయిలో మనం వెళ్ళండి, మీరు ప్రజల వద్దకు వెళ్ళండి, మనం చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పండి అని ఆయన చెప్తుంటే, ఇక్కడ రామనారాయణ రెడ్డి మాత్రం బహిరంగంగానే ఏమని చెప్తాం, ఏమని బయటకు వెళ్తాము, ఏమని చెప్తాము, ఒక పరిశ్రమ తీసుకొచ్చామా లేకపోతే ఇంకోటి ఏదన్నా చేశామా, ఈ సంక్షేమ పథకాలన్నీ గతంలో ఉన్నాయో కదా, ఈయన కొత్తగా పెట్టిందేం కాదు అనేటువంటి స్థాయిలో ఆయన మాట్లాడారు. అదే బాటలో ఒక రకంగా ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, తర్వాత వసంత కృష్ణప్రసాద్ కానివ్వండి, ఒక్కొక్కరు ఇట్లా జస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ని అసలు ఎలా చూడాలి సార్? ఆనం రామనారాయణ మంచి సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి. అవును. తర్వాత ఆయన తక్కువగా మాట్లాడతాడు, మితభాషి, తక్కువ అంటే తొందరపడ్డు. ఆయన మాటలు అర్థవంతంగా ఉంటాయి. అలాగే రాజశేఖర రెడ్డి తాలూకు హయాంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహించాడు. ఈరోజు ఆయన భయం ఎందుకు? భయం లేదు. అంటే నిర్మోహమాటంగా ఆయన మనసులో ఏమైతే ఉందో, అంటే ఆయన్ని తొలి చేస్తున్నటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మనం ఏమి చేసాం కనుక ప్రజల దగ్గరికి వెళ్ళాలని అంతర్గతంగా ఆయనకి ఆ బ్రెయిన్ని తొలిచేస్తున్నాయన్నమాట. దానికి సమాధానం పడలేకపోతున్నాడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఒక ప్రశ్న తొలిచేస్తున్నట్టు ఆ ప్రశ్ననే బయట ఆవిష్కరించాడు అన్నమాట. మనం ఏమి చేసాం కనుక ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలను ఓట్లు అడుగుతాం, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయటం లేదు, ప్రజల అమాయకులను చేయటం లేదు, ప్రశ్నించే గొంతుల్ని ఒక పక్క నొక్కేస్తున్నాం, ఒక పక్క వైలెన్స్ కూడా పాటుపడుతున్నాం అని ఇవన్నీ మనసులో ఉండి ఆ మాట అన్నాడు. ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గాలి దుమారం లేచిందన్నమాట. ఇంత మాట అంటాడా? అంటే ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా శ్రీరామచంద్రుడా? ఆయన పరిపాలన రామరాజ్యమా? ఎందువల్ల అలాగనుకోండి అంటే, మిగతా వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేసిన చాలా పెద్ద తప్పు ఏంటంటే, చరిత్రలో తర్వాత అయినా చాలా పశ్చాత్తాపడే పరిస్థితి వస్తుందన్నమాట. 151 మంది ఎమ్మెల్యేల్లో మాట్లాడగలిగిన ఎమ్మెల్యేలు రోజా కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇట్లాంటి వ్యక్తుల చేత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరు ఉన్నారు, అది మొదట్లో మాట్లాడే తర్వాత ఏదో బాధపడ్డాడు, ఏముంది అది తీసి పక్కన పెడతాం కానీ, బట్ ఈ నలుగురు కూడా వీళ్ళ చేత చంద్రబాబు నాయుడిని మామూలు సీట్లు కాదు, ఇంకొక నాయకుడైతే, ఇంకొక ఏంటంటే అదే ఇంకొక పౌరుషం ఉన్న వ్యక్తి అయినట్టయితే రాజకీయాలకి స్వస్తి చెప్పి ఏనాడో ఇంట్లో కూర్చునేవాడు. ఎలాంటి మాటలు మాట్లాడించారండి. ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ద క్యాలిబర్ ఆఫ్ కొడాలి నాని ఇన్ ఫ్రంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు? పోనీ చంద్రబాబు నాయుడు సీట్ ఇవ్వలేదు, ఎవరో ఒకరు సీట్ ఇచ్చారు కదా, ఇచ్చిన సీట్ని పదిలంగా ఉంచాడు కదా. అప్పుడు ఒకవేళ మొదటిసారిగా ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చినప్పుడే నీ మీద బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే నువ్వు ఉంటావా? ఉంటే ఎక్కడ ఉంటావు? నీకు ఎగనిస్ట్గా వర్క్ చేయలేదు కదా. జూనియర్ ఎన్టీఆరే నీకు సీట్ ఇచ్చాడు, హరికృష్ణే చెప్పాడు. కానీ దానికి ఎగనిస్ట్గా ఉంటే ఎంతమంది లేచిపోయినారు?
తెలుసో తెలీదో పిచ్చోడ, చంద్రబాబు నాయుడు తాలూకు రాజకీయానికి ఎన్టీ రామారావు గారికి ప్రాణం అనిపించుకున్నటువంటి త్రివిక్రమరావు గారు లేచిపోయినారు. నువ్వెంత? త్రివిక్రమరావు గారు ఏంటి, శరీరాలు వేరైనప్పుడు కూడా ఎన్టీ రామారావు త్రివిక్రమరావు గారు ఇద్దరు అన్నదమ్ములు ఒకటే. అంటే ఆత్మలు ఒకటే అంటారా? ఆత్మ ఒకటే. ఆత్మ కాదు, లిటరల్గా లిటరల్. నువ్వు నా ఆత్మ, నువ్వు నా ప్రాణం అంటారా, ఈయన మామూలు అయిపోయినాయి. అలా కాకుండా ఎన్టీ రామారావు గారు సంపాదించిన రూపాయలో 50 పైసలు తమ్ముడికి ఇచ్చాడు. ఎవరైనా ఉన్నారా? రేపు తమ్ముడు నువ్వు ఒకటి నా ప్రాణం అంటారు, 10 పైసలు జార్చరు. కానీ అలా కాదు కదా. ఎన్టీ రామారావు గారికి ఎంత ప్రాపర్టీ ఉందో చిన్నాయనకు కూడా అంతే ప్రాపర్టీ ఉంది. వీళ్ళిద్దరూ వేరే అయ్యేసరికి ఎన్టీ రామారావు గారి కంటే చిన్నాయనకి కళ్యాణ చక్రవర్తి థియేటర్ విజయవాడలో ఎక్కువగా ఉంది. అప్పుడు ఎన్టీ రామారావు గారి కుటుంబం అంతా చూసుకొని ఇక లాభం లేదు, ఈయనకి మహాప్రేమ పెరిగిపోయింది, తమ్ముడు అంటే గుడ్డలు నిలవడం లేదు అని అప్పుడు ఎన్ఐటి అంటే ఎన్ఐటి అంటే నేషనల్ ఆర్ట్ థియేటర్స్, ఎన్ఐటి అండ్ రామకృష్ణ సినీ స్టూడియోస్ కంబైన్స్ అని అప్పుడు పెట్టారన్నమాట మిగతా సినిమాలకి. లేకపోతే అంతకుముందు ఎన్ఐటి అంటే త్రివిక్రమరావు అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన కాదనుకుంటే ఆయనే లేచిపోయినాడు. నువ్వెంత కొడాలనా నన్ను చెప్పండి, నువ్వెందుకు ఆయన పూర్తిగా నీ అమ్మ మొగుడు సొమ్ము, ఇంకేదో ఎవడు మొగుడు సొమ్ము, ఆ మాటలు తిట్టడానికి ఎంత నీకు అలవాటైన తిట్లైనా సరే మనం వినడానికి అలవాటు లేదు కదా. పరమ జుగుప్సాకరమైన తిట్లు తిడుతున్నవే నువ్వు. ఆయన తలుచుకుంటే నువ్వేమాత్రం చెప్పు. రెండోది, ఇకపోయినట్టయితే ఎవరైనా సరే ఎంత హీనమైన స్థితిలో ఉన్నా సరే భార్య మీద ఒక ముద్ర వేస్తే, భార్య మీద ఒక ఎవరు ఊహించని, ఎవరు ఓర్వలేని ఒక గాయం చేస్తే ఎవరైనా తట్టుకుంటారండి? ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో కంటతడి పెడితే దాన్ని మళ్ళీ వేళకోళం చేయడమా? ఎంత పాపాత్ముడివి నువ్వు. దీన్ని ఎంకరేజ్ చేయాలా? ఆఫ్టర్ ఆల్ నలుగురు మనుషులు పనిచేస్తున్న దగ్గర ఎవరైనా ఒకడు కరెక్ట్గా మాట్లాడుతాడు, చర్మం చీరేస్తాను రా, ఏమనుకుంటున్నావు, జాగ్రత్తగా బిహేవ్ చేయండి అంటాం. 151 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే అధినాయకుడిగా ఉంటూ నువ్వు చెప్పవలసిన అవసరం లేదా? పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఎందుకంటారు అంటే ఏమిటి? దీనికి ఒక సభ్యత, సంస్కారము, ఒక నిబద్ధత ఉంది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని ఎందుకంటారు? అదేది లేని దాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటారు. దాన్ని రికార్డుల్లోంచి తొలగిస్తారు. నీ రికార్డులంతా పచ్చిబూతులే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు ఈ 3.5 సంవత్సరాల్లో మాట్లాడిన మాటలు ఒకసారి బయట పెట్టినట్టయితే ఎంత అసహ్యించుకుంటారండి. రాబోయే రోజుల్లో పరిపాలకులకేమో మీరు ఏమైనా దిక్సూచిలా పనిచేస్తారా? మీ మాటలను ఎవరైనా అనుసరిస్తారా? మీ తిట్లను అనుసరిస్తారా? కనుక ఆనం రామనారాయణ గారికి ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి బాధ కలిగింది. నువ్వు అంటున్నావు వెళ్ళి ఇంటింటి గడపకి వెళ్ళి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో అది చెప్పండి. అదేమి చేసింది? అంతకుముందు పార్టీ చేయింది, మీ పార్టీ చేసింది ఏమిటి చెప్పండి. వాళ్ళు రేషన్ ఇవ్వలేదా? మీరు ఇచ్చారు. వారు పెన్షన్లు ఇవ్వలేదా? మీరు ఇచ్చారు. వారు చదువుకేమో ఫీజు ఈసీ లేదా? మీరు ఫీజు రీఎంకరెన్స్ ఉంది. అదేమో ఆరోగ్యశ్రీ లేదా? అది మీరు ఇచ్చారు. ఆఫ్కోర్స్ ఆరోగ్యశ్రీ మీ నాన్నగారు పెట్టింది అనుకుందాం. వాళ్ళు ఇంకో రూపంలో ఇచ్చారు. వాళ్ళు చేసిందే మీరు చేస్తున్నారు కదా. అది కాకుండా మీరు చేసింది ఏమిటి? వాళ్ళు హైదరాబాద్ని 64,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ వచ్చే విధంగా డెవలప్ చేశారు. అలా ఎవరు? చంద్రబాబు నాయుడు. మనం ఏం చేసుకున్నాం? మనకెంత వస్తుంది? మనకి రెవెన్యూ అంతా కంప్లీట్గా జీతాలు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాం. పెన్షన్లు కూడా 10వ తారీఖు 15వ తారీఖు వరకు అందరికీ. కొంతమందికి 1వ తారీఖున ఇచ్చినప్పుడు కూడా అందరికీ కూడా పూర్తి అవ్వాలంటే 15వ తారీఖు అవుతుంది. మరి ఇవన్నీ మనసులో పెట్టుకొని నా బోటి నాయకుడు ఎలా వెళ్తే వాళ్ళు అడిగారనుకో, ఏమి సార్ రెడ్డి గారు మీరు వచ్చి అడుగుతారండి, మీరు ఏం చేశారండి అంటే నేను తల ఎక్కడ పెట్టుకోవాలి?
నా రాజకీయ జీవితం ఏం కావాలి అని ఆయన అడిగాడు. తప్పే ఉంది? మీరు దానికి ఎందుకు, మీరు సమాధానం చెప్పండి. రాజకీయాల్లో ప్రతి రాజకీయంలో కూడా ఒక ప్రశ్న ఉంటుందండి. అది ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, స్వపక్ష నాయకుడు కావచ్చు. అసలు జీనియస్ పీపుల్, సిన్సియర్ పీపుల్ ప్రతిపక్షం వాళ్ళు వేసే ప్రశ్నల కంటే స్వపక్షం వాళ్ళు వేసిన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నన్ను నమ్మి ఎమ్మెల్యే చేశారు, నన్ను నమ్మి నాకు ఓట్లు వేశారు, నా వెనక జనం తిరుగుతున్నారు. నేను నా నియోజకవర్గంలో నా ముఖం ఎలా చూపించుకోవాలి? నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏమిటి, దాని పరిష్కారాలు కావాలని నెత్తి నోరు కొట్టుకొని మిమ్మల్ని మొక్కుకున్నాను. ఏ సమస్యలు పరిష్కారం చేశారని స్వపక్షంలో ఉన్న వాళ్ళే ప్రశ్నలు వేస్తారు. అలా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి ఆ సమస్యలు పరిష్కారం దొరికితేనే మళ్ళీ ఎలక్షన్లో వెళ్ళగలరు. లేకపోతే నువ్వు వచ్చావు కదయ్యా 5 years మళ్ళీ నీ మొహం చూపించావా అని అడగడం పరిపాటు అయిపోయింది అన్నమాట. అందుకే రామనారాయణ గారు ఆ ప్రశ్న వేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.